హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శశి కిచెన్‌కి ఒక మంచి ఐటెమ్స్ తీసుకొచ్చాను మీ ముందుకి. అదేంటంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికొచ్చేస్తారు. వాళ్ళకి చల్లగా, కూల్‌గా మనం ఏదైనా ఇవ్వాలని ఇష్టపడతాం కదా! కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి జ్యూస్ ఐటెమ్స్. ఇవి అందరూ తాగొచ్చు. ఒక స్కూల్ పిల్లలకి మాత్రమే కాదు. అదేంటంటే, ఆరెంజ్ జ్యూస్ అండి. ఆరెంజు, దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, పుదీనాకు, అలాగే ఇది మెడికల్ షాప్‌లో గ్లూకోజ్ పౌడర్ దొరుకుతది. దీన్ని చక్కగా మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. షాప్‌లో ఇలాంటిది జ్యూస్ చేసుకునేది దొరుకుతది మనకి. ఆలస్యం చేయకుండా చక్కగా ఈ వేడిగా ఉన్న సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనం చక్కగా జ్యూస్ చేసుకొని, తయారు చేసుకొని తాగేద్దామండి. నేను పంచదారకి బదులు బెల్లం ఎందుకేస్తున్నాను అంటే, చాలామంది పంచదారే వాడతారు. ఈ మధ్య కాలంలో చాలామంది స్వీట్ ఐటెమ్స్ తినొద్దంటున్నారు. అలాగే మరి షుగర్ ఉన్నవాళ్ళు గూడా పంచదార తినకూడదు కాబట్టి, వాళ్ళకి మళ్ళా షుగరు వస్తదని భయం. ఆ భయమేమి లేకుండా షుగర్ ఉన్నవాళ్ళు గూడా మంచిగా ఈ బెల్లం కలుపుకొని ఈ జ్యూస్ తాగొచ్చు ఎవరైనా గానీ. బెల్లం వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే, మనము బ్లడ్డు బాగా మనకి శుభ్రం చేస్తది. బ్లడ్ కూడా పడతది. బెల్లం ఈ మధ్య కాలంలో చాలా మంది వాడుతున్నారండి. ఆరెంజ్ జ్యూస్ చాలా మంది ఇష్టపడి తాగుతా ఉంటారు కదా! మరి జ్యూస్ మనం రెడీ చేసుకుంటున్నాము. మీరు కూడా మీ ఇంట్లో మీ వంటగదిలో మీ చేతులతో మంచి జ్యూస్ తయారు చేసుకోండి ఈరోజు. జ్యూస్ మనం మొత్తం పిండేసుకున్నామండి. ఆరెంజ్ జ్యూస్ ఎంతమందికి ఇష్టమో అంతమంది చక్కగా మన వంటగదిలోనే మనం ప్రిపేర్ చేసుకొని తాగటం చాలా మంచిదండి. ఇంత జ్యూస్ చేయడం అయిపోయింది. గింజలు ఏమి రాకుండా చక్కగా మనము ఇందులో ఇంక మళ్ళీ ఇది వడకట్టాల్సిన పని అయితే లేదండి. ఈ బెల్లం నేను వేసేస్తున్నాను. బెల్లం వేసేసుకొని మనం చక్కగా ఒక చెంబులో తిరగొట్టేసుకుందాము. ఇలా తిరగొట్టుకొని చక్కగా మనము ఒక గాజు గ్లాస్తో ఇది తిరగొట్టుకున్నది మనం ఇప్పుడు గాజు గ్లాసులో మనం గ్లూకో పౌడరు ఒక స్పూన్ 2 స్పూన్లు వేసేస్తానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీ వంటగదిలో మీ చేత్తో మీరు తయారు చేసుకోండి. ఓకే, పుదీనాకు నేను డిజైన్ చేస్తున్నాను. ఎంతో రుచికరంగా, ఎంతో ఆరోగ్యంగా మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకునే ఈ యొక్క ఐటమ్స్ ఆరెంజ్ జ్యూస్ ఇది మీ ఇంట్లో మీరు తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, దీన్ని టేస్ట్ చేద్దాము. మీరు కూడా మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసము మీరు ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సమ్మర్లో ఆరెంజ్ జ్యూసు, సపోటా జ్యూసు, ఇంకా వాటర్ మెలన్ జ్యూసు ఇటువంటి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. థ్యాంక్ యూ.